ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పద పద అని మరి వారికి తెలుసుకునేది ఎప్పుడు? వారి తత్వాలు పాడేవారి దగ్గరికి చేరేదెప్పుడు? నరాలన్నీ వీణాలుగా చేసి వారి నామాన్ని నింపి ఎముకలలో వారి తత్వాన్ని నింపి ఉన్న ఆ యోగి పుంగవులు మాటిమాటికి గుర్తు వస్తున్నారు. అన్నీ ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడారు. ఎంత అద్భుతమైన రీతిలో తాను తన తత్వాన్ని చెప్పారు. అది ఆధ్యాత్మికము. అంత పురోగమించిన వారికి మాత్రమే తెలుసుకుంది. యజ్ఞము ముందు కూర్చొని కొంచెం కొంచెం బియ్యము అందులో వేస్తూ బాబా నామస్మరణ చేస్తూ ఉంది. అంతలో ఒక భక్తుడు వచ్చాడు. చాలా పొడవైన వారు, వారి వేషధారణ ఒక సామాన్య వ్యక్తి వలె ఉన్నారు. ఆ రోజు ఏదో చిన్న పర్వదినంలా ఉంది. ఆలయంలో వారు వచ్చి ఇలా అన్నారు, అమ్మా ఏమి చేస్తున్నావు? యజ్ఞం సాయి, సాయి నామంతో ఈనాడు చేసే యజ్ఞము లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఇది లోక కళ్యాణం కోసమే. ఆలయ నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు జరగవు. నిజంగా భగవంతుని సంకల్పము, ఒక మనిషి సంకల్పంతో జరగనిది ఈ ఆలయ నిర్మాణము అని చెప్పి గబగబా వెళ్ళిపోయారు. వారు ఎవరు అర్థం కాలేదు. తను చేసే యజ్ఞము అని వారు చాలా గౌరవముగా అనటము చాలా నచ్చింది. ఎందుకంటే అందరూ అది యజ్ఞము ఎలా అవుతుందని హేళన చేసేవారు. కొందరు వారికి మనస్సుకు అందని విషయాలు ఆమె నిజంగానే బాధపడేది. ఆ యజ్ఞం చేయటం, ఫలితాలు రావటం అంటే ఆలయ నిర్మాణ పనులు పూర్తి అవటం నిజంగానే జరుగుతున్నాయి. కానీ ఎవరి మాట వినేది కాదు. దానికి ఆమెకు పెద్దవారు అందరూ కలిసి పెద్ద సభా మండపము ఏర్పాటు చేసే బిరుదు ఇచ్చారు. చాలా మొండిది, ఎవరి మాట వినదు అని. కానీ ఆమె అనుకునేది, ఈ పాత్రను బాబా ఎన్నుకున్నారు, ఈ పాత్రతోనే వండి వడ్డిస్తారేమో బాబా అందరికీ. దానికి మసి అవుతుందని, మంట వల్ల కష్టం కలుగుతుందని బాధపడేది. ఎలా ఓర్చుకోవాలి? అజ్ఞానం అనే మంటలో కాలినప్పుడు జ్ఞాన బీజాలు ఏదో ఒకనాడు రాలిపడతాయి కదా అని తనను తాను ఓదార్చుకునేది. నువ్వు ఎవరికి వద్దు, అలాగే నీకు ఎవరు వద్దు. ఇది కష్టాలకు కాపురమైన అస్థిపంజరములోని దానిని ఆధారముగా చేసుకొని గురుదేవుల అడుగుజాడల్లో నువ్వు తేలిపోవాలి. మానవుని పరిమితి సమయములో దైవమును చేరాలి. చీకటి ఉండగానే నీకు దీపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ముందే దాన్ని తుడిచిపెట్టుకోవాలి. అలాగే నీ దేహమును భద్రపరచుకునే ఆ దేహం సహాయములో ఆ ద్వీప జ్యోతిని కళ్ళ ముందు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మానవుని వల్ల కాదు. అది సాధ్యమైన మానవునికి ఆ విషయాలే కొత్తగా ఉంటాయి కదా. అప్పుడే మనకు పరిచయమైన వ్యక్తికి ఆధ్యాత్మికంగా ముందు ఉండి దేవుని గృహంలో చోటు సంపాదించుకున్న మహామనిషిని సంపాదించుకోవాలి. వారి అడుగుజాడల్లో తనవు మనసును వదిలి ధ్యాస ధ్యానము అనే వస్త్రాలను ధరించి నిశ్చల స్థితి అనే నివాసమును అధిష్ఠించాలి. అదే సామాన్య మానవుని, సాధకుని మొదటి శిక్షణ. ఆ శిక్షణ ఆమెకు దయతో ఒసంగినారు సాయి భక్త జనమండలి వారు. ఆమెతో కలిసి ఆమె మనసు ఎరిగిన వారు ఆమెతో వారి చెలిమి చేసింది. అందుకే ఒక్క స్థాయిల్లో ఆమెను ముందుకు లాగుతున్నారు. కనీసము ఆవగింజలో అరభాగమైన గురుదేవుల్ని చేరటానికి సహాయం చేస్తున్నారు. ఆమె సప్త సాయి భక్తులు ఆమెకు దగ్గరలో ఉన్నారు. వారు అందరి వలె, వారందరి తోడు నీడల మధ్య సాయితో సావాసం చేయాలని కోరిక బలపడింది. అవసరమైన వాటికి మాత్రమే సహాయపడే వారితో అన్ని విషయాలు వారికి చెప్పకనే తెలిసేవి. అందుకే వారి నీడలో ఆమెకు ఏమీ లోటు లేదు. దేహానికి కానీ దేహము లోపల ఉన్న అంతరంగాన్ని ఆరగించాలని వారి తపన ఆమెకు తపస్సులా అనిపించేది.
వారికి ఎందుకు నా పైన కరుణా కటాక్షాలు తెలియదు? లేకపోతే తను ఏంటి? సాయిబాబా ఎలా తెలుసు? ఎప్పటి నుండి కలిసి ఉండి విడిపోయిన తండ్రి కూతురులాగా తన సాయిని తనను కలపడానికి వారు ఎంత సహాయం చేస్తున్నారు? పాపము, వారి రుణం తీరలేనిది. వారి వల్లే కదా నా గురుదేవుల గృహంలో వెళ్ళాలన్న ఆలోచన కలిగింది. వారే చెప్పారు, నీ గురుదేవుల గృహం ప్రస్తుతము వెతుకుదాము. చాలా చోట్లు వెతికి వెతికి అలసిపోయాము. చివరి ప్రయత్నం చేస్తే అన్ని గుట్టలు కొండలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఇల్లు. అంత వెతికితే ఒకరోజు కనిపించింది ఆ ప్రదేశం యొక్క ఉనికి. ఆ ప్రదేశంలో ఒక నింబ వృక్షము ఉంది. ఆ ప్రదేశాన్ని షిరిడి అంటారు. ఎంత కష్టపడితే కానీ దొరకలేదు. ఆ ఉనికి ఇంకా మొదలుపెట్టు. వారి జాడను వెతకటం మా వంతు పని అయిపోయింది. నీ వంతు పనిగా ఆ పవిత్ర స్థలము చేరటానికి ఎంత ప్రయాస అయినా త్వరగా చేరిపోవు అని చెబుతున్నారు. ఆ రోజు ఈ పంచభౌతిక దేహములో ఉన్న జ్ఞానేంద్రియాల వల్ల కర్మ వస్తుంది, అంటుకుంటుంది. కర్మబంధాలను తెంచుకోవాలంటే గురువు యొక్క అపారమైన అనుగ్రహం కావాలి. వారి అనుగ్రహం కావాలంటే 6 షడ్వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. వాటిని అదుపులో పెట్టుకోవడం అంటే మనసును అదుపులో పెట్టుకుంటే వారు మహాత్ములే అవుతారు కదా. ఇవన్నీ దాటి గురువును చేరి వారి స్పర్శతో దివ్యమైన అనుభూతులు పొంది ఎప్పుడు అద్భుత ప్రపంచంలో అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుభూతులను చవిచూసిన మీదట జన్మ ధన్యము అవుతుంది. అప్పుడే వచ్చిన ఆ స్త్రీతో మాట్లాడుతుంది. ఆమె ఎందుకు, నేను బాబాను గురించే ఆలోచిస్తాను కానీ బాబాను మాత్రము నిలపలేకపోతున్నాను అన్నది. అయితే మనము చాలా నియమాలు పాటించాలి, నియమబద్ధముగా ఉండాలి. ప్రతి దానికి ధర్మము సూక్ష్మముగా ఉంటుంది. అందుకే మనకు నియమపాలన అవసరము. అన్నము తింటాము, తిన్న తర్వాత నీ మనసు మార్చవద్దు. ఎందుకంటే నీకు తేడా కనిపిస్తుంది. నా మనసు ఇది కాదు కదా, నేను వారితో మాట్లాడింది కాదు కదా అని నీకే అనిపిస్తుంది. ఎందుకో తెలుసు, ముందే చెప్పుకున్నాము ధర్మము సూక్ష్మముగా ఉంటుందని. అక్కడ ఆహారాన్ని వండిన వారు నీ మనసులో ఏమి ఆలోచిస్తూ వండుతున్నారో మనకు తెలియదు. వారు ఏ ఆలోచనతో వండినారో ఖచ్చితంగా ఆ ప్రభావం వారిపై పడుతుంది. అది తిన్నా నా మీద ఆ ప్రభావం పడుతుంది. అందువల్ల వండినప్పుడు వారి ఆలోచన నీ ఆలోచనలో చేరిపోతుంది. అప్పుడు నీలో కొత్తగా చేరిన బుద్ధి ఇప్పుడు పని చేస్తుంది. అలాగే వంట చేసినప్పుడు పాతకాలంలో శుభ్రంగా స్నానం చేసి పేడతో అలికి ముగ్గు పెట్టేవారు. అప్పుడు ఆ ప్రదేశానికి శుభ్రతతో పాటు కొత్త కళ వస్తుంది. దానితో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఆవు పేడలో సూక్ష్మక్రిమి నివారణ కూడా ఉంటుంది. పొయ్యి వెలిగించి ఆ మంటలో అంటే అగ్నిహోత్రములో వంట చేసేవారు. అప్పటి వారి మానసిక స్థితి పరిసరాల ప్రభావంతో కలిసి హాయిగా ఉంది. భగవంతుని తలపిస్తుంది. మనసులో వారి భగవంతుని నామంతో వండిన వంట తిన్నవారికి కూడా పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. అలాగ కాకుండా ఏదో విషయము వల్ల చెడు వాసనలు సోకి వాటిని తిన్నవారిపై ప్రభావము పడటం, వారి ఆలోచన తిన్నవారి మీద పడటం నిజం. చూడు, ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవారు. వారు చాలా నియమనిష్టలతో భగవంతుని కోసమే ధ్యానములో ఉండేవారు. ఎప్పుడైనా ధ్యానము నుండి బయటకు రాగానే వారికి ఆకలి వేసేది. అలా బయటికి వచ్చి భిక్షాటన చేసేవారు. అలాగే ఒకరోజు అలా ముందు నడుస్తున్న వారిని అనుసరించి ఒక వ్యక్తి వచ్చి, స్వామి, ఈరోజు మా ఇంట్లో భోజనం చెయ్యండి అన్నారు. సరే పద అనుసరించారు. వారి ఇల్లాలు వారికి ఇస్తరి వేసి భోజనం వడ్డించింది. ఆ సన్యాసి భోజనం చేసి వెళ్ళిపోయారు. పోతూ పోతూ వారు మంచినీరు పెట్టిన వెండి గ్లాసు వారి జోలెలో వేసుకొని వెళ్ళారు.
సాయంత్రం మళ్ళీ వచ్చారు. ఆ ఇంటి ఇల్లాలను పిలిచి, చూడమ్మా, నువ్వు ఉదయం పెట్టిన ఆహారములో ఎలాంటి ఆహారాన్ని వండినావు? ఎలాంటి ఆహారము అంటే అర్థం కావటం లేదు స్వామి అన్నది. నీవు మీ యొక్క కష్టమైన ఫలముతో వచ్చిన ధనముతో తెచ్చిన పదార్థాన్ని వడ్డించావా, లేక ఎవరైనా దొంగ సొత్తుతో తెచ్చి వండినావా అడిగారు స్వామి. లేదు స్వామి, నా భర్త కష్టార్జితమే మీకు పెట్టిన భోజనము అన్నది. అయితే మరి ఒకసారి గుర్తు చేసుకో అని రెట్టించారు. ఆమె ఒక విషయం ఆగి ఇలా అన్నది. అవును స్వామి, నేను పక్కవారి ఇంటిలో ఉన్న కరివేపాకు చెట్టు మా ఇంట్లో కొమ్మ వచ్చింది. దాన్ని మాత్రం కోసి కూరలో వేశాను అన్నది. అది తప్పే కదా? పక్కవారి చెట్టు నువ్వు అడగకుండా కోసి కూరలో వేశావు. నాకు అది తిన్న తర్వాత దొంగ బుద్ధి నాలో చేరింది. ఇదిగో మీ ఇంట్లో అన్నం తిని ఈ వెండి గ్లాసును నా జోలలో వేసుకొని వెళ్ళాను అని వెండి గ్లాసు తీసి వారికి ఇచ్చారు. ఎప్పుడు ఎదుటి వారిని అడగకుండా వారి సొమ్ము తీసుకుంటే ఇలాగే అవుతుంది. అందుకే ఎప్పుడూ అలా చేయవద్దని చెప్పి వెళ్ళారు. అలాగే గురునానక్జీ కూడా ఒకసారి ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో ఒక పేదవాని గుడిసెలోకి వెళ్ళారు. ఆ విషయము తెలిసిన ఆ ఊరి పెద్ద గబగబా వారిని సమీపించి ఇలా అంటారు. ఏమి స్వామి, మీరు ఇలా చేశారు? ఈ ఊరికి నేను పెద్దవాణ్ణి. నా ఇంటికి వచ్చి మీరు భోజనం చెయ్యాలి, కానీ ఇలాంటి పేదవాడి భోజనం చెయ్యవద్దు. రండి, మా ఇంటికి వెళ్దాము అన్నారు. డబ్బు ఉన్నవాడు కదా, అలా మాట్లాడాడు. సరే నాయన, నీ రొట్టె తింటాను, వెళ్ళి నీ ఇంటి నుండి రొట్టె తీసుకొని రా. నానక్జీ వారు వెళ్ళి రొట్టె తీసుకొని వస్తారు. అప్పుడు అందరి గ్రామస్తుల ముందు గురునానక్జీ ఇలా అంటారు. ఆ పేదవాని రొట్టె పట్టుకుంటాడు, రెండవ చేతిలో ధనవంతుని రొట్టె పట్టుకుంటారు, రెండు చేతుల కింద 2 పాత్రలు పెట్టిస్తారు. అందరూ చూడండి అని ఆ 2 చేతులలో ఆ 2 రొట్టెలను పట్టుకొని చేతుల కింద ఉన్న పాత్రలో చేతులను దగ్గరగా మలిచి గట్టిగా పిండుతారు. అయితే పేదవాని రొట్టె ఉన్న కుడి చేతిలోని రొట్టెలోంచి పాలు వస్తాయి. ధనవంతుని రొట్టెలో నుంచి రక్తం కారుతుంది, పాత్రల్లో పడుతుంది. అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు నానక్జీ ఇలా అంటారు. చూసారా, మీ రొట్టెలో నుండి రక్తం వచ్చింది. ఈ రొట్టె తిని నేను ఆరోగ్యము పాడు చేసుకోనా? పేదవాని రొట్టెలో పాలు వచ్చాయి కదా, ఆ రొట్టె తిని ఆరోగ్యం చేకూర్చుకోనా? మీరే చెప్పండి అంటారు. ధనవంతుని వైపు తిరిగి అంతే. ఆ ధనవంతుడు కాళ్ళపై పడి, క్షమించండి స్వామి, నేను పేదవారిని హింసించి సంపాదించిన ఆస్తి నాది. ఆ సంపాదనలో పేదవాని రక్తముతో నిండి ఉన్నది అని నాకు తెలియదు స్వామి, నన్ను క్షమించండి, నాకు కనువింపు చేశారు అని వారితో పాటు పేదవాని రొట్టెను ఆ ధనవంతుడు తింటాడు. అలాగే వండేటప్పుడు కాదు, సంపాదించేటప్పుడు కూడా పదార్థాలపై ప్రభావం పడుతుంది. అందుకే సంపాదించేవాడు కూడా అక్రమ సంపాదన వలన వచ్చిన ఆహారాన్ని తిన్నా కూడా